హాయ్ వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈరోజు మనం ఎరిట్ హాస్పిటల్స్లో ఉన్నాం. మనతో పాటు డాక్టర్ వెంకట రామకృష్ణ గారు ఉన్నారు అండ్ స్పైన్ హెచ్ఓడి. హలో సార్. నమస్తే. సార్, జనరల్గా స్పైన్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి, ఇమీడియట్గా గుర్తించడం ఎలా? స్పైన్ ప్రాబ్లమ్స్ అనేది దర్ డిఫరెంట్, ఇట్స్ అ వేగ్ టాపిక్, బట్ వీ వుడ్ డిస్కస్ మోర్ ఆన్ బర్నింగ్ టాపిక్ విచ్ ఇస్ spinal cord injuries అండి. So we have heard many talks on low back pain, neck pain, all those things, which is the most common thing. But at the same time, there's something which is very important is spinal cord injuries అండి. So spinal cord injuries ఎప్పుడు అవుతాయి, ఎలా అవుతాయి అనేది మనం తెలుసుకోవాలి. సో ఇండియాలో మోస్ట్లీ ఆల్మోస్ట్ 20,000 స్పైనల్ కార్డ్ ఇంజురీస్ పర్ ఇయర్ అనేది అవుతా ఉంది. సో that is a health burden and it is mostly happening at the young age, 17 to 30 years vayasulone avutundi. Dani valla not only the person but also his family is getting severely affected. So dani valla they are losing their upper limbs, lower limb function kani, sensation kani podamu, they are getting bedridden because of that. It's a big health burden for the person and his family, both financially and psychologically. సో దాని గురించి విల్ ట్రై టు అండర్స్టాండ్ ఫ్యూ థింగ్స్ అబౌట్ ఇట్. సో జనరల్గా స్పైనల్ కార్డ్ నుంచి మనకు బ్రెయిన్కి అంత ఇన్ఫర్మేషన్ వెళ్తూ ఉంటుంది అని అంటారు కదా సార్, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో మళ్ళీ ఇంజురీ అయినప్పుడు బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది అంటారా? స్పైనల్ కార్డ్ ఇంజురీ అనేది ఎనీ ఇప్పుడు ఇన్సిడెంట్స్ చూసుకుంటే మోస్ట్ కామన్గా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అండి. నెక్స్ట్ కామన్ ఇస్ ఫాల్ ఫ్రమ్ హైట్స్. పీపుల్ హు ఆర్ వర్కింగ్ ఇన్ ద బిల్డింగ్స్ లేదా ఎలక్ట్రికల్ పోల్స్ మీద వర్క్ చేయడం వల్ల వాళ్ళకి ఎలక్ట్రిక్ షాక్ కొట్టి కింద పడి స్పైన్ డ్యామేజ్ అయ్యి స్పైనల్ కార్డ్ ఇంజరీ అయ్యే వాళ్ళు సెకండ్ కామన్. అండ్ థర్డ్ వన్ ఈజ్ ఇంజురీస్ అండి. ఇంజురీస్ అంటే బ్లడ్ నైఫ్ స్టాబ్స్ కానీ బుల్లెట్ ఇంజురీస్ కానీ దానివల్ల వచ్చే డ్యామేజ్ టు ద స్పైన్, దట్ ఈస్ థర్డ్ కామన్ థింగ్. ఇంకా లాస్ట్లీ స్పోర్ట్స్లో ఎక్కువ మటుకు డైవింగ్స్లో వస్తుంది. వెన్ దే డైవ్ and they don't have a proper depth of the pool, they try to injure their neck because of the dive, and when they fall flat they tend to injure their upper back or lower back. So these are the reasons for having spinal cord injuries. సార్, మరి ఎలాంటి ట్రీట్మెంట్స్ మనకు అవైలబుల్లో ఉన్నాయి, ఎలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఇప్పుడు ఎరిట్ హాస్పిటల్స్లో అవైలబుల్? సో ఇప్పుడు స్పైనల్ కార్డ్ ఇంజురీస్ ఇంపార్టెన్స్ తెలుసుకునే ముందు ఫస్ట్ ఎయిడ్ గురించి కూడా తెలుసుకోవాలి బిఫోర్ గోయింగ్ టు ద హాస్పిటల్. బికాస్ రోడ్ మీద వీ టెండ్ టు సీ మోస్ట్ ఆఫ్ ద యాక్సిడెంట్స్. సో యాక్సిడెంట్ అయినప్పుడు వీ సీ ద పేషెంట్ లయింగ్ ఆన్ ద ఫ్లోర్. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ అబౌట్ ద స్పైనల్ కార్డ్ ఇంజురీ, ద లెవెల్ ఆఫ్ ద ఇంజురీ అండ్ ద సివియారిటీ. సో మనకి ఒక మనిషి పడ్డప్పుడు తనకి ఏ లెవెల్లో అయింది తెలియదు, ఎంత సివియర్ అయింది తెలియదు. సివియారిటీలో కంప్లీట్ స్పైనల్ కార్డ్ ఇంజరీ ఉంటుంది, ఇన్కంప్లీట్ ఉంటుంది. సో ఒక్కొక్కసారి ఇన్కంప్లీట్ స్టేజ్లో ఉన్నప్పుడు వీ టెండ్ టు పుల్ ద పేషెంట్, దట్ ఈస్ వెరీ డేంజరస్. హీ మైట్ ల్యాండ్ అప్ ఇన్ అ కంప్లీట్ స్పైనల్ కార్డ్ ఇంజరీ. సో ఎవ్రీబడి షుడ్ నో ద ఫస్ట్ ఎయిడ్ ఇంపార్టెన్స్. సో ఇది రోడ్ మీద అయినప్పుడు మనం ఏం చేయాలి అనేది ఇంపార్టెంట్. ఎవ్రీబడి షుడ్ కాల్ ద అంబులెన్స్ ఫస్ట్ బికాస్ దే ఆర్ వెల్ ట్రైన్ హౌ టు హ్యాండిల్ ద పేషెంట్స్. సో ఒక పేషెంట్ కింద పడ్డప్పుడు మనం ఫస్ట్ సెక్యూర్ చేసేది నెక్ అండి, బికాస్ దట్స్ ఎక్కువ మొబిలిటీ ఉంటుంది. దాని తర్వాత వీ షుడ్ నెవర్ పుల్ ద పేషెంట్ రైట్ ఫ్రమ్ హిస్ ప్లేస్. సో ఫస్ట్ సెక్యూర్ ద నెక్. ఇఫ్ ఎట్ ఆల్ యూ నీడ్ టు మూవ్ ఫ్రమ్ ద మెయిన్ రోడ్ మీద అయింది అనుకోండి, ఇఫ్ యూ నీడ్ టు మూవ్ ఇన్ ఫ్రమ్ ద మెయిన్ రోడ్, దెన్ లాగ్ రోలింగ్ అనమాట. నెక్ సెక్యూర్ చేసి బాడీ అలైన్మెంట్లో పెట్టేసి వీ జస్ట్ నీడ్ టు రోల్ చేసి ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద ట్రై టు పుల్ హిమ్ టు వన్ సైడ్. ఇఫ్ యూ నాట్ able to do that, wait for the ambulance for them to do it. సో దానివల్ల ఇన్కంప్లీట్ ఉన్నది ఇంకా వర్సన్ కాకుండా ఉంటుంది. అట్లీస్ట్ దిల్ సెక్యూర్ ద స్పైన్ అట్ దట్ లెవెల్. సో ఇన్కంప్లీట్కి కంప్లీట్కి డిఫరెంట్ ఏంటి అంటే మనకి ఏ లెవెల్లో అయింది దాని కింది భాగం అంతా సెన్సేషన్లో, వర్క్లో అంటే పవర్లో డ్యామేజ్ ఉంటుంది అనమాట. సో నెక్ లెవెల్లో అయితే బిలో దాట్, వీపు లెవెల్లో, నడుము లెవెల్లో అయితే బిలో దాట్ అవుతుంటుంది. సో నెక్ లెవెల్లో అయితే క్వాడ్రిప్లీజియా అంటారు, చేతులు కాళ్ళు అలాంగ్ విత్ ద ట్రంక్ అన్ని ప్యారలైజ్ అయిపోతాయి. సో వీపు నడుము లెవెల్లో అయితే దాని కింది భాగం కాళ్ళు ప్యారలైజ్ అవుతుంది అనమాట. సో వీళ్ళు ఎప్పటికీ బెడ్రిడెన్ పీపుల్ లానే ఉంటారు. సో అందుకే వీ నీడ్ టు అండర్స్టాండ్ కంప్లీట్ అండ్ ఇన్కంప్లీట్ ఇంజురీస్. కంప్లీట్ దాంట్లో కంప్లీట్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ద కార్డ్లో దాని కింది భాగం అంతా కంప్లీట్ ప్యారలసిస్ ఉంటుంది. ఇన్కంప్లీట్లో రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ. సో కొంతమంది 3 monthsలో రికవర్ అవుతారు, కొంతమంది విల్ టేక్ సమ్ మోర్ టైమ్ ఫర్ దెమ్ టు రికవర్ డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ ఆఫ్ ఇంజురీ.
సో సర్జరీస్ అనేది మనకి స్పైన్ అనేది స్టెబిలిటీకి హెల్ప్ అవుతుంది. సో ఇట్ ప్రొటెక్ట్స్ ద స్పైనల్ కార్డ్. స్పైన్ ఎక్కువ డ్యామేజ్ అయింది అనుకోండి, విల్ ఫిక్స్ ద స్పైన్, స్టెబిలైజ్ ద స్పైన్ ఫర్ ద పేషెంట్ టు గెట్ ద ప్రాపర్ ఫిజియోథెరపీ డన్ ఆన్ అండ్ రెగ్యులర్ ఫిజియోథెరపీ వల్ల వాళ్ళ రికవరీ అనేది ఫాస్ట్ ఉంటుంది అనమాట. సో ఎంత డ్యామేజ్ అయింది, దానికి ఎప్పుడు సర్జరీ కావాలనేది డిపెండ్స్ ఆన్ ద సివియారిటీ ఆఫ్ ఇంజురీ. సో కంప్లీట్ ఇంజురీ ఉన్న వాళ్ళకి కూడా విల్ స్టెబిలైజ్ ద స్పైన్ అండ్ గివ్ రెగ్యులర్ ఫిజియోథెరపీ సో దట్ అట్లీస్ట్ దే విల్ సిట్ అండ్ గెట్ ద ఫిజియోథెరపీ డన్. రికంబెన్సీ అంటే బెడ్లో తీసుకునే ట్రీట్మెంట్ వల్ల వాళ్ళకి కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటుంది, లైక్ చెస్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, బెడ్ సోర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ డీవీటీ అంటే కాళ్ళల్లో రక్తాల్లో గడ్డ కట్టడం. సో ఇవన్నీ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ దే మైట్ ల్యాండ్ అప్ ఇన్ షాక్. ఇమీడియట్గా ఏదన్నా పేషెంట్కి ఇంజురీ అయినప్పుడు దే మైట్ ల్యాండ్ అప్ ఇన్ న్యూరోజెనిక్ షాక్ కానీ, సో హెమోరేజిక్ షాక్ అంటాం. హెమోరేజిక్ అంటే బ్లడ్ పోతా ఉందనుకోండి, సో దానివల్ల బ్లడ్ లాస్ వల్ల షాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇనిషియల్ స్టేజెస్లో న్యూరోజెనిక్లో బ్లడ్ ప్రెషర్, బ్లడ్ హార్ట్ రేట్ అన్నీ లో ఉంటాయి. సో హెమోరేజిక్లో హై ఉంటుంది టు కాంపన్సేట్. సో బ్లడ్ లాస్ ఉందనుకోండి, ఇఫ్ యూ సీ అ పర్సన్ విత్ అ లాట్ ఆఫ్ బ్లడ్ లాస్, యూ హ్యావ్ టు పుట్ ప్రెషర్ అండ్ స్టాప్ ఇట్ టిల్ ద అంబులెన్స్ కమ్స్. సో అండ్ మూవ్మెంట్ అనేది చేయకుండా ఉండడం బెటర్. ఇఫ్ ఎట్ ఆల్ దే ఆర్ డూయింగ్, try to get some information from the professional and try to move the patient. Okay. So this is very important as a first aid. Sir. So a patient అనేది వాళ్ళు హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత విల్ సీ ద లెవెల్ ఆఫ్ ఇంజురీ, ఏ లెవెల్లో అయింది, ఎంత సివియర్ అయింది, దాన్ని బట్టి విల్ అసెస్. ఫస్ట్ ఇన్వెస్టిగేషన్స్, ఎక్స్రే కానీ, సిటీ కానీ, ఎంఆర్ఐ కానీ చేస్తాం అన్నమాట. డిపెండింగ్ ఆన్ ద ఎంఆర్ఐ అండ్ సిటీ ఫైండింగ్స్ విల్ డిసైడ్ వెదర్ తనకి కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అవసరమా, సర్జికల్ మేనేజ్మెంట్ అవసరమా. సో దాంతోపాటు షాక్లో ఉన్నాడా అని చూసుకోవాలి, ఏ టైప్ ఆఫ్ షాక్, హిమోరేజికా లేకపోతే న్యూరోజెనిక్ షాక్ అని చూసుకోవాలి. బ్లడ్ లాస్ వల్ల అయితే వీ నీడ్ టు రిప్లెనిష్ ఫ్లూయిడ్స్ అండ్ బ్లడ్ టు హిమ్. సో న్యూరోజెనిక్ షాక్లో అయితే వీ నీడ్ టు గివ్ ఐసీయూ సపోర్ట్, హార్ట్ ఫంక్షనింగ్ అవన్నీ బాగానే ఉన్నాయో చూసుకోవడానికి, దాని సపోర్టింగ్కి మెడిసిన్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో జనరల్ యాక్సిడెంట్స్, విచ్ ఎవర్ కైండ్ ఆఫ్ యాక్సిడెంట్ మేబీ, దెన్ వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే కనుక దే నీడ్ టు you need to boost up them very much, patient ni kaniyandi, family kaniyandi. So what kind of a moral support you will give andi, depression loki velipokunda ela undali, ela tanani tanu prepare chesukovali next part of life ni lead cheyadaniki. True. So ఒకటేమో ఫిజియోథెరపీ పోస్ట్ ఆపరేటివ్ తర్వాత వి ఎక్స్ప్లెయిన్ ద పేషెంట్ సర్జరీ వల్ల ఏం బెనిఫిట్స్ ఉంటాయి. ఇట్స్ నాట్ ఓన్లీ ద పేషెంట్, సర్జరీ డాక్టర్ వల్ల ఎంత ఇంపార్టెంటో ట్రీట్మెంట్, అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్ ఫ్యామిలీ సపోర్ట్. ఒక పేషెంట్కి ఆఫ్టర్ ద ట్రీట్మెంట్ టిల్ హీ రికవర్స్, హిస్ ఫ్యామిలీ సపోర్టింగ్ దెమ్. సో అందుకే ఫ్యామిలీ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఏ పేషెంట్ ఇలా వచ్చినా కానీ విల్ ట్రైన్ దర్ ఫ్యామిలీ ఫస్ట్. సో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా హ్యాండిల్ చేయాలి పేషెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో కాంప్లికేషన్స్ ఏమొస్తే ఎలా హ్యాండిల్ చేయాలి, సో వీ గివ్ దెమ్ అ ప్రాపర్ ట్రైనింగ్ ఆర్ వీ గివ్ దెమ్ అ లీఫ్లెట్ so that they'll get trained. వాళ్ళకి ఎక్కువ అవగాహన లేనప్పుడు we send them to a rehabilitation center. అక్కడ ప్రొఫెషనల్స్ అనేవారు they'll take care of the ఎలా హ్యాండిల్ చేయాలి పేషెంట్ని, how to improve their condition from what they are in అనేది ఫ్యామిలీ మెంబర్స్కి ట్రైనింగ్ అనేది ఇస్తారనమాట. సో వాళ్ళు చూసి పేషెంట్ని ఇంట్లో కూడా వాళ్ళు they'll do the same thing till the patient recovers. సో అదే కాకుండా ఫిజియోథెరపీ కాకుండా ఆక్యుపేషనల్ థెరపీ. సో అదేంటంటే డే టు డే యాక్టివిటీస్ పేషెంట్ చేసుకోవడానికి వాళ్ళు హెల్ప్ చేస్తారన్నమాట. దే విల్ గైడ్ ద పేషెంట్. సో నవడేస్ వీ ప్రపోజ్ అ ప్లాట్ఫామ్ ఫర్ ఆల్ ద స్పైనల్ కార్డ్ ఇంజరీ పేషెంట్స్. సో వీ హ్యావ్ సీన్ మెనీ పేషెంట్స్, ఈవెన్ హ్యాండ్స్ కూడా సరిగ్గా లేని వాళ్ళు, దే ఆర్ ఇంటూ డిఫరెంట్ ఫీల్డ్స్ అండ్ దే ఆర్ ఎక్సెల్లింగ్ ఇన్ దర్ ఫీల్డ్స్. సో ఈవెన్ దిస్ వన్ పేషెంట్ సాఫ్ట్వేర్ గాయ్, హీ వాజ్ అ ఎంప్లాయీ, అయిన తర్వాత హీస్ బ్రెయిన్ ఈస్ స్టిల్ వర్కింగ్. So he's worked on his capabilities and now he's owner for 2 or 3 companies, startups. So alage oka professor unnaru, so he has modified his car, daniki lower limbs padipayi because of the fall of tree on him. So dani valla he lost his limb, but he didn't lose his hope. So he has modified his car, his home, everything, and he goes in his car all by himself to certain place and give talks. He'll teach the students. So he's still doing well with his profession. అట్లాంటి వాళ్ళు ఎలా మేనేజ్ చేసుకున్నారని ఆ ప్లాట్ఫామ్లో ఇట్ విల్ బి ఓపెన్ డిస్కషన్ అందరికీ. సో దట్ విల్ హెల్ప్ దెమ్. సో ప్రతిసారి హీ కెనాట్ గో టు ద డాక్టర్ ఆల్వేస్ ఫ్రమ్ హిస్ ప్లేస్.
ఫోరంలో nowadays everybody has a smartphone. ఆ ఫోరంలో దే కెన్ క్లారిఫై దర్ డౌట్స్. సో రెగ్యులర్ విజిట్స్ డాక్టర్స్కి వచ్చినా కానీ విల్ ట్రై టు క్లారిఫై వాట్ ఎవర్ ద డౌట్స్ దే హ్యావ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ అ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.